ఎలిజబెత్ని చంపింది ఎవరో కాదు, ఆ విశ్వంబరే. రేపటి నుంచి మీరు ఆఫీస్కి రండి. ఇద్దరూ కలిసి ₹1,00,00,000 ఎలా మిస్ అయ్యాయో బాగా ఆలోచించండి. ఇంకా సేపట్లో రత్నప్రభ కూడా రాజ్మహల్కి బయలుదేరి వెళ్తుంది. ప్రతాపరుద్ర సమాధి తెరవగానే మన చక్రవర్తి కత్తికి బలయ్యాడు. విశ్వంభర, మన చక్రవర్తి పగ ప్రతీకారాలు ఇలా కూడా తీర్చుకోవచ్చని నిరూపించాడు. అద్భుతం! 200 సంవత్సరాల క్రితం తను ప్రాణాలతో మమ్మీగా మారేటప్పుడు ప్రతాపరుద్ర రాజవంశ వారసుడి రక్త తర్పణంతోనే నేను సమాధి లోపల నుంచి బయటకు వస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ఆ ప్రతిజ్ఞ తీర్చుకోవటానికి చేతిలో కత్తి పట్టుకొని మమ్మీ రూపంలో సజీవ సమాధి అయ్యాడు. సమాధిని ప్రతాపరుద్ర ఓపెన్ చేయగానే మన చక్రవర్తి తన పగను ప్రతాపరుద్ర రక్త తర్పణంతో మొదలు పెట్టాడు. విశ్వంవర, 20 సంవత్సరాల క్రితం సమాధిలోంచి బయటికి తీసిన మమ్మీ రూపంలో ఉన్న మన చక్రవర్తి దేహం ఎక్కడుంది? అవును విశ్వంబర, ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు చక్రవర్తి రూపాన్ని మాకు చూపించారు. కానీ మమ్మీ రూపంలో ఉన్న చక్రవర్తి దేహాన్ని చూడాలని ఆశగా ఉంది విశ్వంబర. అవును విశ్వంభర, 200 సంవత్సరాల క్రితం నాటి మన దేవుడి దేహాన్ని తాకి పునీతం కావాలనుంది. ఇన్ని సంవత్సరాలు మన దేవుడి దేహాన్ని ఎందుకు చూపించలేదు విశ్వంబర? మమ్మీ రూపంలో ఉన్న మన దేవుడి దేహం ఎక్కడ ఉంది విశ్వంబర? రాజగోపాల్ నాయుడు, రాజగోపాల్ నాయుడు, రాజగోపాల్ నాయుడు, రాజగోపాల్ నాయుడు, మన దేవుడి దేహం ఆ రాజగోపాల్ నాయుడి దగ్గర ఉంది సాహు. రాజగోపాల్ నాయుడా? అతనెవరు విశ్వంభర? ప్రతాపరుద్ర కొత్త ఇల్లు కట్టడానికి పిలిపించిన ఇంజనీరు. సమాధి తెరిచినప్పుడు అతను ఉన్నాడు. ప్రతాపరుద్ర ఎలిజబెత్తులు చనిపోయాక వెంటనే మన చక్రవర్తి దేహాన్ని తీసుకుని నేను చిదంబరం బయలుదేరా. ఆ రాజగోపాల్ తన అనుచరులతో దాడి చేసి చక్రవర్తి పెట్టెను, ఆ నగలను తీసుకుని పారిపోయాడు. ఆ రాజగోపాల్ దగ్గర మన చక్రవర్తి దేహం ఉంది, మహిమాన్వితమైన నగలు ఉన్నాయి. అతనెందుకు తీసుకెళ్లాడు విశ్వంభర? అతని ఉద్దేశమేమిటో, అతను ఏమి ఆశించి ఎత్తుకెళ్లాడో తెలియదు. ఆ రాజగోపాల్ కోసం చాలా సంవత్సరాలుగా వెతికాను, అతను కనిపించలేదు. ఈలోపు మనోజ్ యుఎస్ నుంచి వంశీకి ట్రీట్మెంట్ చేయటానికి వచ్చాడు. చక్రవర్తి పునర్జన్మ రూఢి అయ్యింది. అప్పట్నుంచి మిమ్మల్ని అందరినీ ఈ యజ్ఞంలో భాగం చేస్తూ ఇక్కడి దాకా వచ్చాను. కానీ 20 సంవత్సరాల తరువాత మళ్ళీ ఆ రాజగోపాల్ కనిపించాడు సాహు. ఎప్పుడు కనిపించాడు విశ్వంభర? ఆ రాజగోపాల్ పిచ్చోడిలా గొడ్డలు తీసుకుని నన్ను చంపటానికి వచ్చాడు. నేను తప్పించుకున్నాను.
వాడు ఎందుకలా తయారయ్యాడో, ఇన్ని సంవత్సరాలు ఎక్కడున్నాడో అంతుపట్టడం లేదు సాహు. విశ్వంభర, ఆ రాజగోపాల్ ఎక్కడున్నా వాడిని పట్టుకొని మన చక్రవర్తి దేహాన్ని మేము తీసుకొస్తాం విశ్వంభర. ఇది మీ మొదటి కర్తవ్యం సాహు. ఇన్ని రోజులు మన చక్రవర్తి ఆత్మ అవుట్ హౌస్ లో ఉంది. వంశీని పిచ్చోణ్ణి చేసింది. ఇప్పుడు మనోజ్ రాజ్మహల్ రహస్యం చదివి ఉంటాడు. చక్రవర్తి ఆత్మ మనోజ్ని వశపరుచుకుని ఉంటుంది. విశ్వంభర, మనోజ్ గొప్ప సైక్రియాటిస్ట్. ప్రొఫెషన్ ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. అలాంటి వాణ్ణి మన చక్రవర్తి ఆత్మ లొంగ తీసుకుంటుందా? నువ్వన్నది నిజమే సాహు. మన చక్రవర్తి ఆత్మకి సైకియాట్రిస్ట్ లొంగడు. కానీ అతను లొంగేలా మనం ప్రయత్నాలు చేయాలి. అది ఎలా చెయ్యాలో, ఎప్పుడు చెయ్యాలో నేను చెప్తాను. అసలు సిసలు కథ ఇప్పుడే మొదలవుతుంది సాహు. నమస్తే కృష్ణవేణి గారు. నమస్తే మనోజ్ గారు. కూర్చోండి. మనోజ్ గారు, ఆ రాజ్మహల్ రహస్యం గురించి తెలుసుకున్నారా? సక్సెస్ఫుల్ గా తెలుసుకున్నాను కృష్ణవేణి గారు. ఎలిజబెత్ రాసిన డైరీ వల్ల 20 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో క్లారిటీగా అర్థమైంది. అసలేం జరిగింది మనోజ్ గారు? అలా ప్రతాప్రోత్ర గారిని సమాధిలో ఉన్న మమ్మీ బలి తీసుకుంది కృష్ణవేణి గారు. అయితే సమాధిలో ఉన్న మమ్మీ ఎవరు మనోజ్ గారు? ఆ సమాధిలో ఉన్నది నేనే. మనోజ్ గారు, ఇవన్నీ విన్నాక నాకు చాలా డౌట్స్ వస్తున్నాయి. మీ డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను, అడగండి. వంశీ గారి ప్రవర్తనకి కారణం 20 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన అని మీరు అన్నారు కదా, అసలు అదేంటి? కొంచెం క్లియర్గా చెప్పండి. సమాధిని తెరిచినప్పుడు వంశీ గారు బాల్కనీలో ఉన్నారు.
సమాధి తెరవగానే వమ్మీ రేస్ మీద పడితే ఎవరైనా అక్కడికక్కడే చనిపోతారు. ఆ రేస్ అంత పవర్ఫుల్ అని ఎలిజబెత్ డైరీలో రాసింది. బట్ సైంటిఫిక్గా అది కరెక్ట్ అని నేను చెప్పలేను. కాకపోతే ఇప్పుడు వంశీ మీద 2 టైప్స్ ఆఫ్ బ్యాడ్ ఇన్సిడెంట్స్ ఎఫెక్ట్ చూపించాయి. ఒకటి సమాధి. వంశీ ప్రతిరోజు తన ఇంటి ముందున్నది సమాధ లేక తులసి కోట అని చాలా ఎక్కువగా థింక్ చేస్తూ ఉండటం. సేమ్ టైం ఆ రోజు రాత్రి వంశీ సమాధిని తెరవటం చూశాడు. అదొక షాక్. నెక్స్ట్, రత్నప్రభ గారు ప్రతాపరుద్ర గారి గుండెల్లో గుచ్చుకున్న కత్తిని తీస్తున్నప్పుడు వంశీ గారు చాలా దగ్గర నుండి చూశారు. ప్రాణాల కంటే ఎక్కువగా ప్రేమించే తాతయ్యని అమ్మ పొడిచి చంపిందని వంశీ షాక్ అయ్యాడు. అందుకే చిన్నప్పటి నుంచి వంశీ తన తల్లిని ద్వేషిస్తూ పెరిగాడు. వంశీ దృష్టిలో రత్నప్రభ గారు తన తాతయ్యను చంపిన హంతకురాలు. అంతే. సమాధి దగ్గర చనిపోయిందనుకున్న ఎలిజబెత్ ప్రాణాలతో ఉండటం చూసి రత్నప్రభ గారు హాస్పిటల్లో చేర్పించారు. హాస్పిటల్లో ఎంతో నిజాయితీగా తన తప్పును తెలుసుకుని క్షమించమంటూ వాస్తవాలన్నీ డైరీలో రాసింది. వంశీ హాస్పిటలైజ్ అవటం మమ్మీ రేస్ వల్లే అని ఎక్స్పెక్ట్ చేసి అదే విషయాన్ని తన డైరీలో రాసింది. రేపటి తరానికి నిజం చెప్పాల్సిన అవసరం ఉందని, తను రాసిన డైరీని మరణవాంగ్మూలంగా భావించాలని రత్నప్రభ గారి చేతిలో డైరీని పెట్టి తను చనిపోయింది కృష్ణవేణి గారు. సమాధి తెరవగానే తల్లి కొడుకులు విడిపోతారన్న దీక్షితుల మాట వేదవాకులా జరిగిపోయింది. కొడుకు వంశీ దృష్టిలో రత్నప్రభ తాతయ్యని చంపిన హంతకురాలు. మనోజ్ గారు, వంశీ గారి హెల్త్ గురించి తెలిసింది. మేడంని ఎందుకు ద్వేషిస్తున్నాడో అర్థమైంది. మరి నన్ను అవుట్ హౌస్లో మొట్టమొదటిసారిగా చూసినప్పుడు తను కత్తి తీసుకుని వెంటపడ్డాడు. వంశీ గారు మొదట్లో నన్ను ఎందుకు చంపాలనుకున్నారు? ఆ తర్వాత శోభనం రోజు కూడా చంపాలనుకున్నారు. వీటన్నిటికీ రీజన్ ఏమైనా ఉందా? సమాధి తెరిచిన తర్వాత మమ్మీ రూపంలో ఉన్న చక్రవర్తి ఆత్మ అవుట్ హౌస్లో సెటిల్ అయింది. ఆ విషయం తెలియని రత్నప్రభ గారు వంశీని అవుట్ హౌస్లో పెట్టి తాళ్లతో కట్టేశారు. అలా సమాధిలో ఉన్న మమ్మీ ఒంటరిగా అవుట్ హౌస్లో ఉన్న వంశీని పూర్తిగా పిచ్చివాణ్ణి చేసింది. అలా అవుట్ హౌస్లో పెరిగి పెద్దయిన వంశీకి ఒకరోజు సడన్గా మీరు కనిపించారు. నేను కనిపించాను సరే, అప్పటికి నేను వంశీ గారికి ఎవరూ తెలియదు. జస్ట్ ట్యూషన్ చెప్పడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అనుకోకుండా ఫంక్షన్ రోజు రాత్రి అవుట్ హౌస్ వైపుకి వెళ్ళాను. వంశీ గారు నన్ను ఎప్పుడు చూడలేదు. అసలు నేనెవరో కూడా ఆయనకి తెలియదు. అలాంటప్పుడు నన్ను చంపడానికి ఎందుకు ప్రయత్నించారు మనోజ్ గారు? ఎందుకంటే సమాధిలో 200 సంవత్సరాలు నీకోసం ఎదురు చూశాను. సమాధిలో నుంచి బయటికొచ్చి 20 సంవత్సరాలుగా అవుట్ హౌస్లో ఉన్న వంశీని పిచ్చివాణ్ణి చేసి
వాడి శరీరంలో దాక్కునున్నాను. అప్పుడే కనిపించావు ముద్దుకుమ్మా. ఆ రోజు వంశీ గారి కోపం ఇప్పటికీ నాకు గుర్తుంది. అమ్మో, తలుచుకుంటే ఇప్పటికే నా ఒళ్ళు జల్దరిస్తుంది మనోజ్ గారు. 220 సంవత్సరాల తర్వాత నిన్ను చూసి నా ఒంట్లో రక్తం సలసల కాగిపోయింది. నీ మీద ఉంటే మోహం, దాహం. వంశీ గారిలో మళ్ళీ అంత కోపం సోపు నుండి వచ్చి చూశాను. ఆ రోజు కూడా అంతే. వంశీ గారు నన్ను చంపాలని చూశారు మనోజ్ గారు. రెండు 200 సంవత్సరాల క్రితం నాకు దక్కకుండా జారిపోయిన నిన్ను దక్కనివ్వను. తాళి వంశీ కట్టాడు, శోభనం నేను చేసుకుంటాను. అందుకే నేనే శోభనం చెడగొట్టానే. మనోజ్ గారు, ఏంటండి మాట్లాడరు? వంశీ మీ మీద దాడి చేయడానికి రీజన్ తెలుసుకోవాలంటే నాకు ఇంకొంత టైం కావాలి కృష్ణవేణి గారు. సరే మనోజ్ గారు, ఆ రాజ్మహల్ రహస్యానికి సంబంధించిన డైరీ వస్తువులు అవన్నీ మళ్ళీ రాజ్మహల్లోనే పెట్టేశారు కదా? సేఫ్గా పెట్టేసి వచ్చాను. వాటి గురించి కంగారు పడకండి. మా అత్తయ్య గారు వాటిని ఎవరో దొంగిలించేశారని ఎస్పీ గారితో మాట్లాడారు. అందుకే కాస్త టెన్షన్ పడుతున్నాను, అంతే. వంశీ ఆరోగ్య విషయంలో మీరికి నిశ్చింతగా ఉండండి. త్వరలోనే ట్రీట్మెంట్ మొదలు పెడతాను. వంశీ గారిని క్యూర్ చేసి మీకు అప్పగిస్తాను. నేను మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మీద నాకు నమ్మకం ఉంది మనోజ్ గారు. బాస్, కాఫీ. నిజం చెప్పాలంటే ఎలిజబెత్ డైరీ చదివిన తర్వాత నాకు ఇంకా చాలా డౌట్స్ మిగిలిపోయాయి. ఒక అడుగు ముందుకి 2 అడుగులు వెనక్కి అన్నట్టు అయిపోయింది. మీరు చెప్పాక నాకు కొన్ని డౌట్స్ వచ్చాయి మనోజ్ గారు. అడగమంటారా? అడగండి. ఆ సమాధిలో ఉన్న మమ్మీ ఎవరు? అతనెవరో చక్రవర్తి అంటున్నారు. అతన్ని మా అవుట్ హౌస్ కి తీసుకొచ్చి ఎందుకు పూడ్చిపెట్టారు? ఎలిజబెత్ దేవత నగల కోసం వచ్చిందన్నారు కదా, ఆ నగలు ఏ దేవతవి? అసలు ఆ దేవత ఎవరు? ఆ దేవత పేరేంటి మనోజ్ గారు? ఆ దేవత నగలు సమాధిలో ఎందుకున్నాయి? ఆగండి. అయ్యో, నాకింకా చాలా డౌట్స్ ఉన్నాయి మనోజ్ గారు. చక్రవర్తి మమ్మీ ఎందుకయ్యాడు? మీ వంశానికి ఆ చక్రవర్తి వంశానికి మధ్య యుద్ధం ఎందుకు జరిగింది? ఇవేగా మీ డౌట్స్? అవును మనోజ్ గారు. అన్నిటికీ సమాధానాలు కనుక్కుని మళ్ళీ ఒకసారి మీతో డిస్కస్ చేస్తాను. సరే మనోజ్ గారు.